ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా వాళ్ళకి అండ్ నా తోటి కళాకారులకు అండ్ ప్రేక్షకులకు వెరీ గుడ్ ఈవినింగ్. మెర్సీ కిల్లింగ్ ఈ మూవీ ఆర్టికల్ 21 బేస్ చేసుకొని ఒక కాన్సెప్ట్ రాసుకున్నారు మా అన్న గారు. జనరల్గా ఏదైనా ఈవెంట్ అయితే డైరెక్టర్ సూపర్గా చేశారు, డిఓపి ఎక్సలెంట్గా చేశారు, హీరోయిన్ చాలా బాగుంది, హారిక బాగా చేసింది అంటారు. బట్ నాకు అనిపిస్తుంది అంత రిలవెంట్ కాదు ఇప్పుడు అది మాట్లాడడం. మూవీ రిలీజ్ అయిన తర్వాత మీకు నచ్చి మీరే ఆ మాటలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. సో మా మూవీ April 12 రిలీజ్ అవుతుంది. మీరు అందరు కాకపోయినా కొంతమంది చూడండి, మీకు నచ్చితే అందరికీ చెప్పండి. సో మా ప్రొడ్యూసర్స్కి ఈ మూవీ వల్ల ఎక్కువ డబ్బులు రావాలి, మా డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలి, ఇందులో వర్క్ చేసిన కళాకారులకి, టెక్నీషియన్స్కి మంచి పేరు వచ్చి మరిన్ని మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అండ్ కోనా సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ రవి అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి సార్, ఇంకా సాంగ్స్ కోసం చెప్పాలి మర్చిపోయాను, నాకు చాలా నచ్చే సాంగ్స్ మ్యాంగోలో రిలీజ్ అయ్యాయి, కాకపోతే అన్ని వ్యూస్ లేవు. కాకపోతే చూస్తే మీ అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే చిన్న సినిమా అంటే అంత తొందరగా చాలా మంది ఇంట్రెస్ట్ చూపించరు. చాలా బాగుంది, సాంగ్స్ అయితే బాగుంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. మీరు చూస్తే మీకు నచ్చుతుందని అనుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్. రమణ గారు, మహేష్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో చిన్న బాగుంటే ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్టే, అవునా కదా? ఎస్. సో ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో సినిమా బాగుంటే చాలు, అది ఎవరి సినిమా అయినా చూస్తున్నారు. సో థ్యాంక్ యూ. సో పార్వతీశం సినిమా కూడా అందరు చూడండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి అండ్ ప్రొడ్యూసర్ కి కాసుల వర్షాన్ని కురిపించండి. ఓకే. సో